Please turn with me in your Bibles once again to Ephesians chapter 5 and verse 14. మరొకసారి మీ బైబిల్ గ్రంథాన్ని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం తీయవలసిందిగా కోరుతున్నాను. Ephesians chapter 5 and verse 14. 5వ అధ్యాయం 14వ వచనం. Wherefore he saith, Awake thou that sleepest, and arise from the dead, and Christ shall give thee light. అందుచేతను నిద్రించే నీవు మేల్కొని చచ్చిన వారిలో నుండి లెమ్ము, క్రీస్తు నీకు వెలిగిచ్చునని ఆయన చెప్తున్నాడు. Last week we started talking about the dead Christian. గడిచిన వారంలో మనం మృతులైనటువంటి క్రైస్తవుల గురించి మనం మాట్లాడాం. We have seen that dead Christians think that performance of duty is spirituality. మనము చూసినటువంటి విషయం ఏమిటంటే, మృతులైనటువంటి క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే వారి పనిని వారు చేయడమే ఆత్మీయంగా జీవించడం అని వారు అనుకుంటున్నారు. Secondly, we have seen that dead Christians mistake present blessings or past blessings for present spirituality. రెండవదిగా ఈ మృతులైనటువంటి క్రైస్తవులు గతంలో ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలను పరిగణలోనికి తీసుకొని నేను ఇప్పుడు ఆత్మీయంగా బానే ఉన్నాను, ఇదే నా ఆత్మీయ జీవితం అనుకుంటున్నారు. Thirdly, we have seen that dead Christians mistake high standards for spirituality. అదేవిధంగా మృతులైనటువంటి ఈ క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఆత్మీయ జీవితంలో వాళ్ళు అనుసరించేటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలను బట్టి వారు ఆత్మీయంగా బాగున్నారు అని వారు అనుకుంటూ ఉన్నారు. None of these things can replace true spirituality, which consists of walking with Jesus Christ. వీటిలో ఏవి కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో అనుదినము నడిచేటటువంటి ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా లేవు. ఈ విషయాల్లో Performance of duty doesn't mean you're spiritual. You have to walk with Jesus Christ. మన పనిని మనం యథార్థంగా నమ్మకంగా చేసిన అది చేస్తే ఆత్మీయంగా బాగున్నామని దాని అర్థం కాదు. Just because you are blessed by the Lord in the past doesn't mean you're spiritual today. గతంలో నువ్వు ప్రభువు చేత ఆశీర్వదించబడిన వాడు గనుక ఈ రోజు నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్నావని దాని అర్థం కాదు. No matter how high your standards are or what the principles are that you live by, you're not spiritual unless you walk with Jesus Christ. నువ్వు ఎటువంటి విలువలు కలిగి జీవిస్తున్నావు, ఎటువంటి ప్రమాణాలు కలిగి నీ జీవితంలో నువ్వు జీవిస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ వ్యక్తిగతంగా ఆత్మీయంగా నువ్వు ప్రభువుతో ఏ విధంగా నడుస్తున్నావు అనేది ప్రాముఖ్యం. Today I want to talk about something that a dead Christian is unable to do. ఇక్కడ ఈరోజు మనము మృతులైపోయినటువంటి క్రైస్తవులు చేయలేనటువంటి పనులు కొన్ని ఉన్నాయి, వాటిని గురించి మనం చూద్దాం. A dead Christian has the inability to bear fruit. మొట్టమొదటిగా మృతులైపోయినటువంటి క్రైస్తవుల్లో ఫలించేటటువంటి సామర్థ్యం లేదు. They cannot bear fruit. వారు ఫలాలు ఫలించలేరు. Please turn to Luke chapter 13. లూకా సువార్త 13వ అధ్యాయం వైపు మనం తీద్దాం. I'll read verses 6 through 9. 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదువుదాం. Luke chapter 13 verses 6 through 9. 13వ అధ్యాయం లూకా సువార్త 6 నుంచి 9 వరకు ఉన్న వచనాలు. He spake also this parable: A certain man had a fig tree planted in his vineyard, and he came and sought fruit thereon, and found none. Then said he unto the dresser of his vineyard, Behold, these 3 years I come seeking fruit on this fig tree, and find none. Cut it down. Why cumbereth it the ground? And he answering said unto him, Lord, let it alone this year also, till I shall dig about it and dung it, and if it bear fruit, well, and if not, then after that thou shalt cut it down. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచనాలు. మరియు ఆయన ఈ ఉపమానం వారితో చెప్పినది ఏమంటే, ఒక మనుషుడు తన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటించి దాని పండ్లను వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అప్పుడు ఆయన, ఇదిగో 3 సంవత్సరముల నుంచి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లను వెతక వస్తున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, ఇది భూమిని ఎందుకు వ్యర్థపరుస్తున్నదని తన ద్రాక్ష తోటవానితో చెప్పెను. అందుకు అతడు, నేను దాని చుట్టూ తవ్వి గెత్తము వేసి మట్టుకు ఈ సంవత్సరం ఉండనిమ్ము, తరువాత అది ఫలిస్తే సరి, లేకపోతే అటు మీదట నరికివేతున్నాను గాని అని ఆయనతో ప్రత్యుత్తరం ఇచ్చెను. The Lord comes 3 years seeking fruit on this fig tree. 3 సంవత్సరాల పాటు ప్రభువు చూస్తూ ఉన్నాడు ఈ అంజూరపు చెట్టు ఫలం ఇస్తుందేమోనని.